దేవుని కృప, దేవుని కాపుదల నిత్యము మనకు తోడై ఉండుగాక. ఆమేన్. ఆయన సన్నిధి నిత్యము మనతో ఉండునుగాక. దేవుడు మనకు కాపరిగాను, రక్షకుడుగాను, సంరక్షకుడుగాను ఉన్నాడు. అందుకై ఆయనకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఆయనను మనం ఘనపరచుదాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, ఆయన నామాన్ని మనం పూజిద్దాం. మహోన్నతుడు, మహోఘనుడు, గొప్ప దేవుడు, భీకరుడు, భయంకరుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి మీ అందరికీ శుభములు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 140వ కీర్తన 1 నుండి 7 వచనాలు చదివి ధ్యానించుకుందాం. యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము. భక్తుడు చేస్తున్న ప్రార్థన చూడండి. దుష్టుల చేతుల నుంచి నన్ను విడిపింపుము. బలాత్కారము చేయువారు చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రార్థన, నన్ను విడిపింపుము, నన్ను కాపాడుమని అడుగుచున్నాడు. ఎందుకు దేవుణ్ణి విడిపించుమని, కాపాడుమని అడుగుచున్నాడు భక్తుడు అంటే, మన దేవుడు విడిపించే దేవుడు, మన దేవుడు కాపాడే దేవుడు. గుర్తుంచుకోండి, ఆయన విడిపించే దేవుడు, ఆయన కాపాడే దేవుడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, మన పాపము నుండి మనను విడిపించడానికి, మన పాపం నుండి మనని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము నరకానికి వెళ్ళకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అంత గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి భక్తుడు ఇలా అంటున్నాడు, నన్ను విడిపింపుము, నన్ను కాపాడుము. ఎవరు వారు, ఎలా ఉన్నారు అంటే, దుష్టులు, బలాత్కారం చేయువారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారో వారి కోసం రాస్తున్నాడు. అపాయకరమైన యోచనలు చేయుదురు, అపాయకరమైన యోచనలు చేస్తున్నారు వారు అని చెప్తున్నాడు. మొదటిది. రెండవది ఏం చూస్తున్నట్టు, వారు నిత్యము యుద్ధము రేపు చూచెదరు. అంటే నిత్యము యుద్ధము అంటే కొట్లాట. ఏదో రకంగా ఈ భక్తుణ్ణి హింసించి, బాధపరిచి, కృంగదీయాలి. ఏదో రకంగా రోజు యుద్ధమే. ఎంత చూడండి. వారు నిత్యము యుద్ధము రేప జూచెదరు అంటున్నాడు. రెండవది. మూడవది, తమ నాలుకలు వాడి చేదురు. నాలుకలను వాడి చేస్తారు. రెండోది ఏం చేస్తున్నారు? నాలుకలు వాడి చేదురు. మూడోది, వారి పెదవుల క్రింద సర్ప విషము. వారి పెదవుల కింద సర్ప విషం అంటే సర్పం ఉంది పెదవుల కింద అని చేస్తున్నాడు. కాబట్టి తర్వాత ఐదోది అంటున్నాడు, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఆరవది, నన్ను రక్షింపుము అంటున్నాడు. భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. తర్వాత నన్ను రక్షింపుము అడుగుతూ మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతం చూడండి. తర్వాత ఏడవది, నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. నన్ను జారిపడడానికి వారు అడుగులు ఏం చేస్తారంటే ఉద్దేశించుచున్నారని రాస్తున్నాడు. ఎనిమిదవది ఏం నా కొరకు ఉరిని త్రాళ్ళను చాటుగా ఒడ్డి ఉన్నారని రాస్తున్నాడు. ఉరి పెట్టారు, త్రాళ్ళను చాటుగా ఒడ్డి ఉన్నారని రాస్తున్నాడు. తొమ్మిదవది, వారు త్రవ ప్రక్కన వల పరిచి ఉన్నారు. చూసారు, త్రవ పక్కన ఏం చేశాడు? వల పరిచి ఉన్నారు. ఆ వలలో చిక్కించుకోవడానికి. తర్వాత ఈ 10 విషయాలు ఆయన తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడు?
10 విషయాలు ఆయన సన్నిధిలో కూర్చొని ఈ మాటలు తెలియపరుస్తున్నట్టుగా పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఆయన అలాంటి బాధల్లో కష్టాలున్నా కూడా తను దేవుని విడవలేదు, దేవుని మరవలేదు. దేవుని సన్నిధిని ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన సన్నిధిలో తన యొక్క బాధలు చెప్పుకుంటూ దేవుని ద్వారా ఆదరించబడుతున్నాడు, దేవుని ద్వారా కాపాడబడుతున్నాడు, దేవుని ద్వారా నిత్యము ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? 6వ వచనం చూడండి. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను. అంటే దేవునితో తన మనవి చేయుచున్నాడు. ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. మరి నువ్వు చెప్తున్నావు, ఒకసారి ఆలోచించి ఆయనకి విషయాలు తెలియపరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుము. మరి రెండోది అంటున్నాడు, నా దేవుడవు అంటే యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. నీవు నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము అని అడుగుతున్నాడు దేవుణ్ణి. తన బాధలు చెప్పాడు. తన బాధలు చెప్పిన తర్వాత మనవి చేయుచున్నాను, నా విజ్ఞాపన చెవియొగ్గుము అంటున్నాడు. నా రక్షణ దుర్గము నీవని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మరి నువ్వు కూడా ఇలా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించు. నీకెన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, కష్టాలు పోవట్లేదా? భయపడకు. ఈ విధముగా ప్రార్థించి చూడుము, అద్భుతమైన కార్యాన్ని చూడబోతావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తర్వాత చెప్తున్నాడు, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యుద్ధ దినమున అంటే వాళ్ళందరూ నా మీదకి వచ్చి ఇలా చేస్తున్నప్పుడు, యుద్ధం చేయనికి వస్తున్నప్పుడు నా తలను కాయుదు అంటున్నాడు. అంటే తల ప్రాణం, గుర్తుంచుకోండి. తల మీద ఎక్కడ దెబ్బ తాకినా మనిషి చచ్చిపోతాడు. కాబట్టి భక్తుడు దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం చూడండి. భక్తుడు దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఎంత గొప్పదో చూస్తే నీకు అర్థమవుతా ఉంది. నీవు నా తలను కాయుదువు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ధైర్యపరిచావు, అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 10 విషయాలు నీ ముందు ప్రభా భక్తుడు పెట్టి ఉన్నాడు. నా మనవి ఆలకించుము, నా విజ్ఞాపన ఆలకించుము, నా రక్షణ దుర్గమైన దేవా, యుద్ధ దినమున నా తలను కాయుదు అని మీ మీద నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నాడు. మేము కూడా అలా ఉండే కృపను దయచేయమని, మా ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.